శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. మీరు కూడా ఎవరు లేరు, నేను ఒక్కడే సోల్ ప్రొడ్యూసర్లు. సో అలాంటిది రిలీజ్ టైంకి నో లాస్ నో ప్రాఫిట్, బ్రేక్ ఈవెన్లో రిలీజ్ అయింది. సో అది దాన్ని మించిన సక్సెస్ ఏముంది? ఆ సక్సెస్ని ఏం తెచ్చిపెట్టింది? రుద్రమదేవి కథ, అనుష్క, మా అందరి శ్రమ. సో ఇది నమ్మాను నేను. ఇది ముందు నుంచి చూశాను. ఇది ముందు నుంచి చూశాను కాబట్టే నేను అనుకున్న రిజల్ట్ సాధించాను. నాకు మీరు అన్నట్టు కరెక్టే, చాలామంది చాలా రకాలుగా కమెంట్లు చేస్తారు. ఆ కమెంట్లు చేసేవాళ్ళని కూడా మనమేం తిట్టుకోని అవసరం లేదు. అవతల వాళ్ళ స్థానంలో ఉంటే నేను కూడా తిట్టుకునేవాడినేమో వాళ్ళని, ఏం ఇచ్చా ఏంటి ఈ సినిమా అని చెప్పి. బట్ అది చేసేవాడికి తెలుస్తుంది. అంటే నేను కరెక్టో కాదో తెలీదు, మధ్యలో మీ అంటే ఆ నమ్మకం లేక కొంత మీ టీంలో నుంచి కూడా కొంతమంది బయటకు వెళ్ళిపోయారు. ఆ లాంగ్ టర్మ్లో అయితే జనరల్గా జరుగుతుంటాయి సార్. అది మనం దాన్ని ప్రత్యేకంగా టీంలోంచి వెళ్ళిపోయారు అనే మాట వాడవసరం లేదు. ఎందుకంటే డ్యూరేషన్ ఎక్కువ కదా. అవును. ప్రాజెక్ట్ డ్యూరేషన్ కదా. మీకు ఏ హిస్టారికల్ ఇలాంటివి తీసుకున్నా స్టార్టింగ్ ఉన్న టీము ఎండకు ఉండరు. ఎందుకంటే వాళ్ళకి వేరే కమిట్మెంట్స్ ఉంటాయి, వేరే సినిమాలు. మనం కూడా ఇది అనుకున్న ప్లాన్లో అయిపోతే ఉంటారు పాపం. అంత కథ చెప్పడం కష్టం కదా. సో అందుకని ఒక 1 year రన్ మొదలెడతాం, అది 2-3 years పెట్టేసరికి సహజంగా వెళ్ళిపోతారు కదా. ఆ మొత్తం ప్రాసెస్లో మిమ్మల్ని డబ్బులు పక్కన పెట్టేసి, తన డేట్స్ కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి, నీ వెనక నేను ఉంటాను గుణ అని చెప్పిన వ్యక్తి అల్లు అర్జున్. అవును. ఆయన సినిమాకి రెమ్యునరేషన్ కూడా ఏదో తీసుకోలేదని విన్నాను, నిజమేనా సార్? అంటే రెమ్యునరేషన్లు ఇవన్నీ సెకండరీ ఆయనకి. ఆయన ఆ టైంకి రేసుగుర్రం సక్సెస్లో ఉన్నాడు. ఆయన వచ్చి నేను చేస్తానన్నది చాలా గొప్ప విషయం. అది ఎన్ని కోట్లతో కొలగలం, అది వెలకట్టలేదు. నిజమే సార్, డబ్బులతో మాట్లాడకూడదు. సో అలాగా అది కేవలం నా మీద రెస్పెక్ట్ కాదు, చరిత్ర మీద రెస్పెక్ట్ అతనికి. అతను ఒకడు చాలా గొప్పగా మన సంస్కృతిని కానీ మన సాంప్రదాయాలను కూడా చాలా గౌరవిస్తాడు. దానికి ఎగ్జాంపులే అతని పేరెంటింగ్ చాలా గొప్పగా ఉంటుంది. నేను శాకుంతలం టైంలో షేర్ చేసుకున్నాను. ఆ అల్లు అర్హపాపని పెంచిన విధానం, ఆ పాపకి ఒక్క ఇంగ్లీష్ పదం రాదండి, అంత స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతుంది. స్వచ్ఛమైన తెలుగులో. ఈ రోజుల్లో ఎక్కడైనా విన్నారా? కష్టం సార్. అది బన్నీను స్నేహ గారి పెంపకం అలా ఉంటుంది. ఆ పాప వెరీ వెల్ డిసిప్లిన్డ్. పద్యాలు ఏం చెప్తుంటారు సార్ స్టేజ్ మీద కానీ. సో అలాగా చరిత్ర మీద కూడా ఉన్న రెస్పెక్ట్ తోటి వచ్చి గౌనగాన రెడీ చేశాడు. సూపర్. అండ్ ఇంటర్వ్యూకి వస్తున్నారంటే మీ ఏడీలో ఒక ఏడీతో మాట్లాడా, మీరు పేరు అడగొద్దు, వాళ్ళకి షెంటింగ్ పడిపోద్ది నాకు తెలుసు. ఏం సార్ అసలు నిద్రపోవట్లేదు అంటే మీరు? నిద్రపోవడం అనేది చాలా తక్కువ అంటే నిద్రపోవడం. అవును, మామూలుగా అయితేనే చాలా తక్కువ. ఎందువల్ల సార్? మీకు డైరెక్టర్ అనే చైర్లో వచ్చి కూర్చోండి, మీకే తెలుస్తుంది. నేనే కాదు, ఏ డైరెక్టర్ ప్రశాంతంగా నిద్రపోతాడో చెప్పండి. నాకు తెలిసి డైరెక్షన్ అనే వృత్తిలో ఉన్నవాడు ఎవరికి కూడా ప్రశాంతమైన నిద్ర అయితే ఉండదు. అది నేను చెప్పగలను 90%. అది అందువల్ల ఇది నా ఒక్కడే ఇదే కాదు, డైరెక్షన్ అనేది అంత బాధ్యతతో కూడుకున్న వ్యవహారం. ఎంతమందిని సమాధానపరచాలి, ఎంతమందిని, ఎన్ని లాజిక్స్ని మనం అడ్రస్ చేయాలి, అదొక పెద్ద యజ్ఞం అండి మీకు. అందుకనే కదా వరల్డ్లోనే మోస్ట్ డిఫికల్ట్ జాబ్ ఏదైనా ఉందంటే ఫిల్మ్ డైరెక్షన్ అంటారు. అది నిజం. ఏడీస్కి ఒక టైం చెప్తారంట, యూనిట్కి ఒక టైం చెప్తారంట, వాళ్ళందరికంటే ముందే వెళ్ళి కూర్చుంటారంట. ఇది కొత్తగా ఈ సినిమా చేయట్లేదు సార్. మొదటి నుంచి నాకు మా ఇంట్లో అందరికి కూడా టైం డిసిప్లిన్ చాలా ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు 7 గంటల కాల్ షీట్ అంటే నేను వీలైతే 6:30కే ఉంటాను. నేను 6:30కే ఉండి అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చూడటమే కాకుండా అక్కడ ఏమైనా ఇంకా బెటర్మెంట్ చేయొచ్చా. సో ఎందుకంటే నాకు ఒక షాట్ ఎక్స్పోజ్ అయిందంటే భయం అండి. ఆ షాట్ ఎక్స్పోజ్ అవ్వడానికి ముందే ఏదైనా చేయగలం మనం. వన్స్ ఎక్స్పోజ్డ్ అంటే అది శాసనం, అంతే, దాన్ని మార్చలేం. అందుకని ఆ పెయిన్స్ టేకింగ్ అంతా పడుతుంటాను నేను. ఓకే, అది. అండ్ ఇఫోరియా విషయానికి వస్తే సార్, నాకు తెలిసి అతిపెద్ద టాస్క్ మీ స్వప్నాన్ని మదర్గా మీరు చూడాల్సి రావడం. చాలా మదనపడి ఉంటారు.
ఫస్ట్ మేడం దగ్గరికి వెళ్ళి భూమిక గారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారు అసలు? ఆ కన్వర్జేషన్ ఏం నడిచింది? అదే అంటే ఫస్ట్ తను కూడా షాక్ అయింది. ఉమ్, ఆ, ఎందుకంటే జనరల్గానే హీరోయిన్లు మదర్ రోల్ అనేసరికి కొద్దిగా వెనకడుగేస్తారు. అందులో ఒక టీనేజర్కి మదర్గా చేయాలి. ఉమ్, భూమిక నిజ జీవితంలో యంగే. ఆవిడేం టీనేజర్కి మదర్ అయ్యేంత వయసు లేదు ఆవిడకి. ఆ రియల్ లైఫ్లోనే ఆవిడ సన్నకే 12 ఇయర్సే. సార్. సో అందుకని కథ స్క్రిప్ట్ పంపించమంది. సార్. తను అప్పుడు లండన్లో ఉంది. సార్. సో స్క్రిప్ట్ పంపించాను. స్క్రిప్ట్ చదివిన తర్వాత ఈ కథ చెప్పి తీరాలి వెంటనే, ఐఎమ్ డూయింగ్ ఇట్ అంది. అంతే. మిమ్మల్ని భూమిక గారిని నేను ఓ దగ్గర చూశాను. అది మన ఒక్కడు రిలీజ్ అప్పుడు ప్రసాద్ అక్కడికి ఐమాక్స్కి వచ్చాను. ఐమాక్స్కి వచ్చారు మీరు. అవును. అంటే అక్కడ కూడా మేడం ఎంత అంటే మీరు పక్కన కూర్చోబెట్టుకుని ఏదో చెప్తున్నారు, ఒక డైరెక్టరు లేకుంటే ఒక హీరోయిన్ అలా కాకుండా మిమ్మల్ని ఒక గురువులాగా ఒక గైడ్ లాగా చాలా నమ్మినట్టు నాకు నేను గమనించిన విధానంలో అర్థమైంది. సో చాలా బలంగా నమ్ముతారు మిమ్మల్ని. ఎందువల్ల ఆ బాండింగ్ సెట్ అయింది? నన్నే కాదు, ఆవిడ డైరెక్టర్స్ అందరితో అలాగే ఉంటారు. ఆవిడ చాలా వెరీ వెల్ మేనర్డ్ అమ్మాయి. ఆవిడ నాకు అంటే అందరికి కూడా ఆవిడ నేను చూస్తేనే చాలా రెస్పెక్ట్ ఇవ్వాలని అనిపిస్తుంది తప్పితే వేరేగా అస్సలు అనిపించదు. ఎందుకంటే ఆవిడ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఆవిడతో మాట్లాడితే తీరు అలాగే ఉంటుంది. అందుకని ఇక్కడ నేనే కాదు, మీరు వేరే డైరెక్టర్తో చూసినా సరే